ఏపీలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. పేదవాడి ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయింది. ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి దారుణంగా తయారైంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సేవలందించింది కేజీహెచ్. అంత ఖ్యాతి గడించిన ఆసుపత్రి ఇప్పుడు సమస్యలకు కేరఫ్గా మారింది. ఆసుపత్రిలో ఏం జరుగుతోందో చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా పేరున్న విశాఖ నగరంలోని కేజీహెచ్ ఆసుపత్రికి కూటమి పాలన శాపంగా మారింది. రాష్ట్రంలోని ఆరోగ్య రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన ఫలితం కేజీహెచ్లో స్పష్టంగా కనిపిస్తోంది. గతమెంతో ఘనమైన ఈ ఆసుపత్రిలో 6 నెలలుగా అత్యవసరమైన గుండె ఆపరేషన్లు కూడా చేయలేని దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్లకు అవసరమైన 2 మెషిన్లు మూలన పడడంతో ఆపరేషన్లు చేసేందుకు వీల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. టెంపరేచర్ మెషిన్, హార్ట్ లాంగ్ మెషిన్ మూలన పడడంతో గుండె జబ్బులున్న రోగులు నానా అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు ఈ మిషన్లు అందుబాటులో ఉన్న ఏకైక ఆసుపత్రి కేజీహెచ్. ఇక్కడ కూడా ఆ మిషన్లు పనిచేయక ఆపరేషన్లు నిలిచిపోవడంతో పేద రోగులకు శాపంగా మారింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒక్కో సర్జరీకి 5 నుంచి 6 లక్షలు వసూలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలలో వైద్యం కోసం రోజు వందలాది మంది రోగులు వస్తుంటారు. అలాంటి పెద్ద ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు నిలిచిపోవడంతో పేదలకు ఎంతో కష్టంగా ఉందని చెబుతున్నారు. 6 నెలలుగా గుండె ఆపరేషన్లకు అవసరమైన మెషిన్లు మూలన పడినప్పటికీ వాటి కోసం 3 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కూరుకుపోయింది. కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో గుండె ఆపరేషన్లు నిలిచిపోవడంతో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయానికి వచ్చి తన వంతుగా 20,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ ప్రభుత్వం వైద్య రంగాన్ని గాలికి వదిలేసిందని, ఇదేమాత్రం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే కేజీహెచ్కు అవసరమైన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.